హాయ్ గాయ్స్, నేను మీ కృష్ణతేజ అండ్ ఈరోజు భూతద్దం భాస్కర్ నారాయణ అనే మూవీ చూశాను. అండ్ డిటెక్టివ్ మూవీస్లో మనకు చండాబాయి అండ్ ఏజెంట్ ఆత్రేయ ఇలాంటి మూవీస్ మనల్ని ఎంతో ఎంటర్టైనింగ్గా అండ్ చాలా గ్రిప్పింగ్ ఒక స్టోరీస్ అయితే తీసుకొని వచ్చాయి. అలాగే ఇప్పుడు మనకు భూతద్దం భాస్కర్ నారాయణ శివ కందుకూరి అంటే రాజ్ కందుకూరి అబ్బాయి అండ్ చూసి చూడంగానే అనే మొదటి మూవీ తర్వాత ఈ మూవీ రెండో మూవీగా హీరోగా తను వచ్చింది. అండ్ ఈ మూవీలో ఎలా ఉంది అంటే మాత్రం శివ కందుకూరి నిజంగా తన పర్ఫార్మెన్స్తో అయితే మెప్పించాడు. ఎవ్రీ సీన్ కావచ్చు, ఎవ్రీ షాట్స్లో తన టైప్ ఆఫ్ ఏదైతే ఎంటర్టైనింగ్ యాంగిల్ కావచ్చు, అలాగే యాక్షన్ కావచ్చు, తను నిజంగా ఒక చంటబ్బాయి ఫ్లేవర్తో ఉండి ఈ టైప్ ఆఫ్ ఎందుకంటే ఈ జానర్ను తీసుకోవడం పురుషోత్తం రాజు యాజ్ ఎ డైరెక్టర్గా ఈ మూవీలో అయితే రాశి సింగ్ తెలుగు అమ్మాయి అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే రాబట్టుకున్నారు. అలాగే దేవి ప్రసాద్ ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మంచి ఎలివేషన్స్తో ఉన్నాయి. అలాగే కామిక్ జానర్ కావచ్చు, నిజంగా మంచి ఒక గ్రిప్పింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒక రకంగా ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్ అంతా కూడా ఎక్కడ ఒక విధమైన ఒక యాక్షన్ డ్రామా అయితే నిజంగా ఆ ఫీల్, ఎందుకంటే వీళ్ళు ఏ విధమైన దేన్ని స్టోరీగా తీసుకున్నాడో తను నిజంగా ఆ స్టోరీకి పర్ఫెక్ట్. ఎందుకంటే ఒక భస్మాసురుని స్టోరీ చెప్పచ్చు, ఒక మైథలాజికల్ సబ్జెక్ట్ కావచ్చు, అలాగే ఒక రాక్షసులది అది ఎలా ఆ భస్మాసురుని రాబట్టుకోవడానికి వీళ్ళు ఏం చేశారు, అలాగే 14 ఏళ్ల నుంచి పోలీసులు ఛేదించని మర్డర్ను భూతద్దం భాస్కర్ నారాయణ ఎలా ఛేదించాడు, అలాగే ఒక చిన్నప్పుడు తనకు ఒక బ్రదరు సూసైడ్ చేసుకొని ఒక మర్డర్లో ఇరుక్కొని సూసైడ్ చేసుకొని చనిపోతే ఆ మర్డర్ను ఛేదించడానికి పోలీసుల వల్ల కాకపోతే తను చిన్నప్పటి నుంచే ఒక డిటెక్టివ్ అయిపోయి ఆ మర్డర్ను ఛేదించాలని తను ఒక డిటెక్టివ్గా కావడానికి ఒక ఆ బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ మూవీలో ఒక మంచి సబ్ ఫ్లాట్గా అయితే ఉన్నాయి. అండ్ ఎండింగ్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆర్ఆర్ కావచ్చు, కెమెరా వర్క్ కావచ్చు, అండ్ బేసిక్గా ఇక్కడ ఎక్కడైనా శివ కందుకూరి కనిపిస్తాడు. అలాగే రాజీ సింగ్ హీరోయిన్గా ఆల్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు ఒక మిస్టరీ సబ్జెక్ట్, సస్పెన్స్ సబ్జెక్టులలో అలాగే ఇలాంటి పర్ఫెక్ట్ ఒక సబ్జెక్ట్ను డీల్ చేసిన విధానం అయితే మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ గైస్, ఎంజాయ్.